ఇప్పుడు నటులుగా ఒక స్టార్డమ్ ఉంటుంది కదా, ఇంక వాళ్ళు చూడని సుఖం ఉండదు, ఇంకెందుకు నిర్మాత కావాలి అనే కోరిక కలుగుతుంది. సినిమా నిర్మించాలి ఘంటసాల గారు, ఇంకా డబ్బు వస్తుందని వాళ్ళు చూడండి డబ్బా అని. ఆ రోజుల్లో ఇప్పుడు వీళ్ళందరూ సినిమాలు చేయడానికి కారణం ఏంటంటే వచ్చిన డబ్బు దాచుకోవడం ఎలా, దాన్ని మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి ఇచ్చేద్దామని. వస్తే మళ్ళీ డబ్బు వస్తుంది, వేరే విషయం. అలాగే ఇప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, రంగారావు కూడా సినిమాలు తీశారు. కానీ వాళ్ళు ఒక రేంజ్కి సక్సెస్ అయ్యారు కదా. సక్సెస్ అయ్యారు అంతే చెప్తున్నా కదా. అంచేత ఏంటంటే అందరూ ప్రొడ్యూసర్లు అయిపోవాలి, అందరూ అవ్వాలంటే మనకు వాళ్ళకి తెలిసిన విద్య అదే. ఇప్పుడు సినిమాలో మనం వేషాలు వేసి పెద్దవాళ్ళం అయ్యాం. మనం ఏం చేయగలం, బయట ఇంకో గుర్తు చేయలేం కదా. సరే మనం సినిమా తీసుకుందాం, వాళ్ళకి నచ్చినట్టుగా పాత్రలు రాసుకుని సినిమాలు తీసుకున్నారు. అలాగే తీసుకున్నారు అందరూ. ఇప్పుడు సావిత్రి గారు కూడా అనవసరంగా ప్రాప్తం అని మొగ మనసులు తమిళం తీసి మొత్తం డబ్బు పోగొట్టుకుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ డబ్బు పోగొట్టుకోవడం. అవును, నరసరాజు గారు రాసిన ఒక బుక్లో కూడా నరసరాజు గారు చాలా వివరంగా చెప్పారట ఆవిడకి, అమ్మా ఇది నీకు తగని పని అని. అయినా కానీ ఆవిడ వినకుండా ఆ పని చేశారని చెప్తారు. అంటే మన తెలుగులో పెద్ద హిట్ అండి. హిందీలో మిలన్ తీస్తే అది పెద్ద హిట్. తమిళలో మాత్రం ఎందుకు అవ్వదు? తమిళలో గ్రేట్ యాక్టర్ శివాజీ, ఆయన పెట్టుకుంది. అంటే ఆవిడ దురదృష్టానికి అంతకుముందు 5 సినిమాలు ఫ్లాప్ అయ్యాయట కదా శివాజీ గారు. కారణం సార్, సినిమా అనేది ఏ భాషలో హిట్ అయితే ఇంకో భాషలో హిట్ అవుతుందని గ్యారంటీ లేదండి. కారణాలు అనేకం. అన్ని సినిమాలు కొన్ని అవుతాయి. ఇప్పుడు బిస్సమ్మ తమిళంలో హిట్, తెలుగులో హిట్, 2 భాషల్లోనూ రజతోత్సవాలు చేసుకుంది. హిందీలో ఫ్లాప్. మిస్ మేరీ అని తీస్తే అదే ఎల్వి ప్రసాద్ గారు డైరెక్ట్ చేశారు. నేను కుమార్ గారు ఈ 2 తీసిన ఎల్వి ప్రసాద్ గారు తీశారు. హిందీలో మిస్ మేరీతో ఏవిఎం వాళ్ళు తీశారు. ఎక్కడ కూడా రాజీ పడకుండా అద్భుతంగా ఫ్లాప్. కారణం ఏంటో మనం చెప్పలేం. ఒక హిందీ సినిమా కొనుక్కొస్తారు, ఇక్కడ తీస్తారు. హిందీలో బాగా పెద్ద హిట్ కదా, మనం తీద్దాం, ఫ్లాప్. ఇప్పుడు ఆది సుబ్బారావు గారు బాగా సంపాదించి ఆయన సొంతంగా ఒక సినిమా, హిందీ సినిమా ఏదో కొనుక్కొచ్చి అది తీశారు. హిందీలో తీశారు. మలయాళం సినిమా అగ్ని పరీక్ష మొత్తం డబ్బుతో పోయింది. వాళ్ళ సెంటిమెంట్స్ వేరే ఉంటాయి, వీళ్ళ సెంటిమెంట్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు భార్యాభర్తలో భర్త పోతే మరిది ఆ వదిలిని పెళ్లి చేసుకోవాలనే సెంటిమెంట్ ఉండదు, ఎక్కడో ఉంటుంది. అది వాళ్ళకి బాగానే ఉంటుంది. అది ఇంకో భాషలో తీస్తే మనం చూడం. ఇలాంటివి కథలో జనరల్ స్టోరీ అనుకోండి, కామన్గా అందరికీ నచ్చే కథ అయితే బాగానే ఉంటుంది. ఇప్పుడు అన్నపూర్ణ వాళ్ళు తీశారు, తోడుకోడళ్ళు, మాంగళ్య బలం, ఇవన్నీ తమిళలోని హిట్లే, తెలుగులోని హిట్లే. కథా ప్రకారంగా వెళ్ళాలి. కొన్ని వెళ్ళవు, యాక్టర్స్ని బట్టి, దాన్ని బట్టి. తర్వాత ఇంకా ఏవో కారణాలు ఉంటాయి అనుకోండి, అక్కడ వాతావరణం బాగాలేదు, లేదా సినిమా మీద మొదలు పెద్ద సినిమా వచ్చింది, దానివల్ల ఇది పడిపోయింది, ఇలా కూడా ఉంటాయి కొన్ని కారణాలు. అది చెప్పలేము. కానీ ఏ సినిమా, ఒక సినిమా హిట్ అయిన దాన్ని మళ్ళీ మనం ఇంకో భాషలో తీస్తే హిట్ అవుతుందన్నదాన్ని చెప్పడానికి లేదు. ఆనాటి నుంచి నేను చూస్తున్నాను, ఈనాటి వరకు కూడా. అయితే అవుతుంది, లేకపోతే లేదు, గ్యారంటీ లేదు. నేను బెంగళూరులో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అయిందండి. అప్పుడు వెళ్ళాను. సత్యజిత్ రాయ్ దాన్ని అప్పుడు ఇనాగ్రేట్ చేశారు. ఆ ఇనాగ్రేషన్లో ఆయన ఒక మాట చెప్పారు, అది ఇప్పటికీ నేను మర్చిపోను. ఇవాళ శాస్త్రజ్ఞులు విపరీతంగా వాళ్ళు ఆలోచనలు చేసుకుంటూ చంద్రుడిలోకి ఎప్పుడైతే మనిషి వెళ్తాడో చెప్తారు, నక్షత్రాల లోపలికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు, ఇంకా ఇతర గ్రహాల్లోకి వెళ్ళగలరో చెప్పగలరు, సూర్యగోళానికి కూడా రేపు పొద్దున వెళ్ళగలరు చెప్పగలరు. ఇవాళ ఏ విషయమైనా మనం చెప్పగలం, ఏదైనా చెప్పగలం.
ఏం జరుగుతుందో చెప్పగలరు, మరుక్షణంలో ఏం జరుగుతుందో, రేపు పొద్దున్న వానలు పడతాయా లేదా అనేది చెప్పగలుగుతున్నారు, త్వరలో తుఫాన్లు వస్తాయని చెప్పగలరు, సముద్రంలో అలకల్లోనూ కానీ సినిమా విడుదలయ్యే వరకు ఏ సినిమా హిట్ అవుతుంది ఏది కాదు అనేది మాత్రం ఎవడు చెప్పలేడు చెప్పారు. విపరీతంగా చప్పట పెట్టారు. అది చూడాలి ఇప్పటికంతే. అది ప్రజల దగ్గరికి పెడితే తప్ప మనం కాదు డిసైడ్ చేయాల్సింది. మనకు బాగుంటుంది వాళ్ళు చెప్పాల్సింది. అది ఏమిటో తెలియదు ఆ తేడా. కొన్ని సినిమాలు మనకు బాగుండవు, ఇక్కడ తీసిన వాళ్ళకి ప్రజల్లోకి వెళ్తాం, మనకు బాగుంటాయి, షూర్ హిట్ అండి అని ఈ బయ్యర్స్ ఉంటారు మధ్యలో, వాడు కొంటాడు బోల్డ్ డబ్బు పెట్టి, జనంలోకి వెళ్ళిందా ఫస్ట్ డే ఫ్లాప్, అంతే. ఇక ఫ్లాప్ అయిందా ఫ్లాప్ అయింది, ఇక ఎవడ రాడుదని పోతుంది మొత్తంలో. అది ఎందుకు జరుగుతుంది? అది సత్యజిత్ అని చెప్పింది ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. ఏ సినిమా హిట్ అవుతుంది ఏది హిట్ కాదు అనేది ఏ జ్యోతిష్కుడు చెప్పలేడు, ఏ సైంటిస్టు చెప్పలేడు అని చెప్పారు. అది ఆ ప్రేక్షకుడికి ఈ సినిమా తీసేవాళ్ళకి మధ్యలో ఏ అగాధం ఉందో మనకు తెలియదు. అది 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 మనం చెప్పలేమండి. అది ప్రజల ఆలోచన వేరు, తీసేవాళ్ళ ఆలోచన వేరు. తీసేవాళ్ళ ఆలోచన ఈ షూర్ హిట్ అనే కదా, ఎవడైనా సినిమా తీసేది హిట్ అనే. మా సినిమా బాగా వస్తుందండి, చాలా షూర్ హిట్, బ్రహ్మాండంగా జనానికి బాగా నచ్చింది. ఫస్ట్ డే ఫ్లాప్, రెండో రోజు ఎవడో ఉండడు. కొన్ని మనకు బాగుంటుంది జనానికి బాగుండదు అనుకుంటే, ఇప్పుడు మీకు ఉదాహరణ విశ్వనాథ్ గారు తీసిన శంకరాభరణం తీసిన నాగేశ్వరరావు నాకు మంచి మిత్రుడు. మేము చిన్నప్పుడు కలిసి నాటకాలు వేసేవాళ్ళం. ఏది నాగేశ్వరరావు, అతను పడ్డ పాటలు ఇన్ని అన్నీ కావు. శంకరాభరణం రోజు ప్రివ్యూలు వేసేవాడు. ఈ బయ్యర్స్ వచ్చి అప్పుడు బయ్యర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు చూసి కొంటారు. వాళ్ళు ప్రజలకి పెద్ద వాడు ప్రతినిధుల్లాగా మాట్లాడేవారు. ఎవడు చూడండి సినిమా అబ్బా అని వాడు అన్నాడంటే వాడు ఇంకోటి చెప్తాడు, వాడు కొండం. రోజు పాపం ప్రొజెక్షన్స్ వేసి వాళ్ళని ఎవరు వస్తారు ఏదో కొంటారేమో ఎవడు కొన్నా. కొనకపోతే ఇంకా విడుదల కొంతమంది ఎవరో ఇద్దరు ముగ్గురు కొన్నారు. వాడికి డేట్ ఇచ్చినప్పుడు వాడి కోసం విడుదల చేయరు కదా, అప్పుడు విడుదల చేశాడు. చేసినప్పుడే ఇంకా కొన్ని అమ్మల జిల్లాలు అవన్నీ ఉంచుకున్నాడు, తప్పలే. ప్రొడ్యూసర్ ఉంచేసుకున్నాడు తనకి, అదే కలిసి వచ్చింది. అది అతనికి ఏదో బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారే ఇంగ్లీష్లో, అలా అయింది, డబ్బు వచ్చింది. ఆ సినిమా కూడానండి మొదటి రోజు జనం లేరు, రెండో రోజు 10 మంది 5 6 నిదానంగా టికెట్లు వెళ్తున్నాయి. ఫస్ట్ వీక్ అంతా డల్లే, సెకండ్ వీక్ నుంచి పుంజుకుందండి. ఎలా పుంజుకుందో మనకు తెలియదు. రెండో వారంలో శంకరాభరణం హిట్ అనే టాక్ వచ్చేసింది. ఆ టాకు వెళ్ళిపోయి ఎంత డబ్బు సంపాదించిందో, ఎన్ని వారాలు ఆడిందో, అటు తమిళనాడులో ఆడింది, కేరళలో ఆడింది, ఆంధ్రాలో ఆడింది. వీళ్ళు తెలిసిపోయారు, పోయిన సినిమా అనుకున్నారు. కానీ అది ఏమిటో ఆ జాతకాలు మనం చెప్పలేము. సినిమాలు ఎప్పుడైనా ఉంటాయి, అది ఫ్లాప్ అయిపోయిందంటే మళ్ళీ పుంజుకుంటుందో టప్పలు పడిపోతుంటుంది. అది ఏమిటో ఆ ప్రేక్షకుల నాడి ఒకటి ఉంటుందే. ఈ ప్రేక్షకులందరూ ఏమైనా అనుకుని వాళ్ళు ఏమైనా పని చేస్తారా అనుకుంటే అంత అలా ఉంటాయి సినిమాలు. ఏ డాక్టర్ పట్టుకోలేకపోయాడు నాడి. చాలా విచిత్రం. అంటే ప్రేక్షకుడికి సినిమాలు తీసే డైరెక్టర్ నిర్మాతకి మధ్య అంతరం ఏదో ఉంది. అది అగాధం మనం చెప్పలేం. అది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉంది. ప్రతి నిర్మాత ప్రతివాడు మా సినిమా బాగుండాలి, 4 రోజులు ఆడాలనే కదా తీస్తారు. అది ఫ్లాప్ అవ్వాలని ఎవడో దిగరు కదా. మరి ఎందుకు ఫ్లాప్ అయిపోతున్నాయి? ఎక్కడో తేడా. ఇది జనానికి నచ్చుతుందని పెడతారు, వాడికి నచ్చదు. అబ్బాయి ఈ సీన్ వద్దండి జనం చూడరు అంటారు, అలా చూస్తాడు. అది చెప్తాను. అది ఇవన్నీ అంటే మన నిర్ణయాలు వేరు, జనం నిర్ణయాలు వేరు. జస్ట్ ఎప్పుడు మనం ఒకటే. సత్యజిత్ రాయ్ చెప్పిందే నేను ఆలోచిస్తుంటా. ఎప్పుడు ఆయన అలా చెప్పాడు. ఏ సినిమా హిట్ అవుతుందో ఏది హిట్ కాదు చెప్పడానికి మనం వరం లేదు. అది ఆ ముహూర్తం అలాంటిది. అలాగా ఇప్పుడు మాయాబజార్ సినిమా ఉంది. ఈ సినిమా అప్పుడు కేవీ రెడ్డి గారు బడ్జెట్ వేస్తే 26 లక్షలు అవుతుంది అని వేశారు.
26 లక్షలు 4 సినిమాలు తీయొచ్చు ఆ రోజుల్లో. ఉమ్. నాగిరెడ్డి గారు చక్రపాణి 26 లక్షలు సినిమా మీద పెడితే మనం ఏంటి అయిపోతాం, వద్దులే తీయొద్దు ఇది ఆపేశారు. ఆపేస్తే నరసరాజు గారి పుస్తకంలో కూడా రాశారు. అది ఆపేశారు. ఆపేసిన తర్వాత కేవీ రెడ్డి గారు అప్పటికే ప్లాన్ వేసుకుని స్కెచెస్ వేసి ఆ ఆర్టిస్టులు బుక్ చేసుకొని అన్నీ చేశారు. తర్వాత ఈయన పిచ్చెత్తిపోయినట్టు అయిపోయి ఇంత కృషి పోయిందని గడ్డాలు పెంచుకొని అప్పుడు వీళ్ళందరూ వచ్చి నాటకాలు ఆడి ఇది చేసి మొత్తానికి ఏవిఎం వాళ్ళు ముందుకు మీరు నచ్చబోతే స్క్రిప్ట్ మాకు ఇచ్చేది మేము చేస్తామని వాళ్ళని అంటే ఏదో ఉంది కాబోదు దీంట్లో అని సరే అయితే మొదలు పెడదామని మొదలుపెట్టారు. ఇవాళ ఏమైందండి, బ్రహ్మాండమైన హిట్. ఇప్పటికీ ఎవరిని అడిగినా మాయాబజార్. మీకు ఏ డైరెక్టర్ని అడగండి, రాఘవేంద్రరావుని అడగండి, బాపు గారిని అడగండి, మీకు ఇన్ని సినిమాల్లో ఏ సినిమా ఇష్టం మాయాబజార్.